లోన్ లేకపోతే బుక్కల కంచకుండా మార్చేంత వరకు మనం ఎవరు ఈ రోజు నాకు మరి మంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్ర స్థాయికి నన్ను తీసుకొచ్చినారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడ చెప్పబోతున్నా, నేను ఏ వ్యవస్థలో పనిచేసినా ఏ సంస్థలో పనిచేసినా ఖచ్చితంగా ఆ సంస్థకు ఆ పనులకు వంట తేవాలని కోరుకుంటాను. కష్టపడిన మా దగ్గర ఉంది. మరి మంత్రి గారి ఆశీస్సులతో రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చైర్మన్ల కంటే కూడా ఈ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా దీనికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి దీనికి ఒక మంచి అభివృద్ధి స్థాయిని నడిపించి ప్రభుత్వానికి ఆదరించినట్టుగా మరి ప్రజలకు పార్టీ మీటింగ్ వచ్చి అందించినట్టుగా ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ దిశగా మనం కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈ యొక్క మీట్ కార్పొరేషన్ ఒక గుర్తింపు తీసుకొస్తామని చెప్పి మంత్రి గారి సెలవుల మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వల్ల ఈ పదవి మనకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఎంతో ప్రయాసంగా వచ్చి మరి ఇంత అభిమానంతో ఇంత దూరం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున పదవందనలు తెలుసుకుంటూ మనం మీ అందరూ కూడా నిదానంగా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చల్లగా మీరంతా కూడా మీ గ్రామాలకు చేరుకోవడానికి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. మరి మీరు ప్రతి ఎత్తున తరలించినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పదవికి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో మంచి గుర్తింపు తీసుకొచ్చి అభివృద్ధి స్థాయిలో నిలబడించి నా మీద నమ్మకంతో చెప్పినటువంటి ఈ పదవిని ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి మరొక విన్నపం, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హోంమంత్రి గారు బహుశా ఒక 1 గంటలో రావచ్చు. మరి ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది విజయవాడలో, అందుకే దారులు కూడా ఉన్నారు, సమయానికి రాకపోయినారు, వారు కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాం. మరి వచ్చినటువంటి వారందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు మరి సార్గా నేను సమాచారం లేక కలవలేకపోయినాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే భోజన సౌకర్యం కల్పించబడింది. దయచేసి అందరూ కూడా క్షేమంగా నిదానంగా ప్రశాంతంగా నేను గ్రామాలకు వెళ్ళాలని చెప్పి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో దయచేసి దారిలో అడ్డుకోవాల్సిందిగా కూర్చోవాలి. దయచేసి పెద్దలు వస్తున్నారు, అందరూ కూర్చోవాలి, మనం గౌరవించాలి. మన కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం గౌరవించాలి కాబట్టి దయచేసి కూర్చోవాలని చెప్పుకోవాలి. దారి క్లియర్ చేయరా, ఒకవైపు మెట్లు కూడా దిగరా, ఒకవైపు మెట్లన్నీ కూడా ఖాళీ చేయండి, దారి క్లియర్ చేయండి. దయచేసి దారిలో అడ్డుగా ఎవరు నుంచోవద్దు, దారి క్లియర్ చేయండి ప్లీజ్. ఇక్కడ స్టేజ్ ముందు అలాగే ఇటు సైడ్ మెట్లు ఖాళీ చేయవలసిందిగా కోరుకుంటూ సో ఇప్పుడే వచ్చేసిన మన హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారికి కనుక మీ యొక్క చప్పట్లు తోటి స్వాగతం తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మరి లోపలికి మేడం తను చెప్పిందే చెయ్యాలంట దాంట్లో అట్లా వస్తున్నారు. Very warm welcome to you, madam. కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నానండి ప్లీజ్. దయచేసి కూర్చోవాలి. మరి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ శాఖ మంత్రులు సుబ్రహ్మ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు మనం అనుకున్నట్లుగా ఈ కార్పొరేషన్ విషయంలో గౌరవ మంత్రివర్యులు గారు మనకు అన్ని విషయాలు చెప్పగలిగినారు. మరి వారి అండదండలు మనకు మనస్ఫూర్తిగా మరి పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి మరి కార్పొరేషన్ ఒక మంచి అభివృద్ధి స్థాయిలో నిలదొచ్చి మరి నమ్మి ఉపయోగించినటువంటి ఈ పదవికి న్యాయం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మంత్రి గారికి మంచి పేరు తీసుకురావడానికి నా వంతు శాయశక్తులు కృషి చేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తున్నా. మనం ఏ రంగంలో ఉన్నా మనం 10 మందిలో అవసరం అనేది కాకుండా ఆ 10 మందిలో నెంబర్ 1 ఉండడం కోసం
ఏ వ్యవస్థలో పనిచేసినా, ఏ సంస్థలో పనిచేసినా, రాజకీయాల్లో పనిచేసినా మనం ఎటువంటి అభివృద్ధులు లేకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తూ మంత్రి గారు పేరు ప్రఖ్యాతులు మరింత తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్లో పెద్దలు హోంమంత్రి గారు చరిత్రమ్మ గారు మాట్లాడాల్సిన కోరు. సో విచ్చేసి ఉన్న మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు వెంకటరెడ్డి సుచరిత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. సరిగ్గా అందరినీ చెప్పండి కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు స్టేట్ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు సురేష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు సునీత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీరాములు గారికి, విచ్చేసినటువంటి కార్యకర్తలకు, వేదికను అలంకరించిన నాయకులకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక పదవి అంటే బాధ్యత. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని, మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ మన రాష్ట్రంలో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి కార్పొరేషన్లో ఒకటి. దానికి ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు మీ యొక్క సాయశక్తిలో కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రివర్యుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి వారు పార్టీ అభివృద్ధికి కష్టపడాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే పార్టీకి సేవ చేసినటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 481 మంది డైరెక్టర్లను ప్రకటిస్తూ ఉన్నారు. మరి వీరందరూ ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేలాగా మంచిగా కృషి చేయాలని చెప్పి, మరి ఎవరైతే చాలామంది కార్యకర్తలు పార్టీకి పనిచేశారు, ఇంకా అవకాశాలు రాలేదు అని అనుకోవడం లేదు. ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు అందరికీ కూడా స్థానం కల్పించడంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముందే ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించి పేరు పెట్టి పిలవగలిగినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అలాంటి అవకాశం కల్పించినటువంటి మీరందరూ పార్టీకి పనిచేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపు చేసేలా కృషి చేయాలని తెలియజేస్తూ మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీరాములు గారికి అభినందనలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దారి మాత్రం క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటానండి ప్లీజ్. హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా శ్రీరాములు గారికి సన్మాన వ్యక్తులు. Thank you, sir. Thank you so much.